థర్డ్ డెస్టినేషన్ ట్రావెలింగ్లో నేను హోర్నాడు రీచ్ అయ్యాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా అని చెప్పి గూగుల్ మ్యాప్లో ఓపెన్ చేసి చూసి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే కనబడింది. అదే హసాన్ జిల్లాలోని బేలూరు టెంపుల్. జస్ట్ ఇక్కడిని ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఆ టెంపుల్ హిస్టరీ ఏంటా అని చెప్పి తెలుసుకుందామని చెప్పి వికీపీడియాలో సెర్చ్ చేశాను. సో ఒక్కసారి అది వికీపీడియా ఓపెన్ చేశాక తెలిసింది ఈ టెంపుల్ కట్టడానికి 103 సంవత్సరాల టైం పట్టిందంట. అంటే ఒక 3 తరాలు ఈ గుడిపై వర్క్ చేశారంట కట్టడానికి. ఎందుకు అంతగా పట్టింది, అంతగా స్పెషల్ ఏముంది గుళ్ళో, ఇలాంటి చాలా డౌట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి నాకు. ఎలా అయినా సరే ఆ టెంపుల్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇక నేనున్న ఈ హోర్నాడు ప్లేస్ నుండి బేలూరు టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఈ నా కంప్లీట్ జర్నీని అండ్ నాకున్న డౌట్స్ని అన్నీ క్లారిఫై చేసుకోవడానికి అయితే అక్కడున్న యునెస్కో గుర్తించిన బేలూరు టెంపుల్కి అయితే బయలుదేరాను. మీరు కూడా దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే వీడియో కంప్లీట్గా చూడండి. అందుకే పెద్దలు అన్నారు, మఠం నిద్ర సత్రం తిండి ఉంటే చాలు బ్రహ్మచర్యానికి, బ్రహ్మచార్య జీవితానికి అని చెప్పి. అది నిజమే, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా ఇక్కడ. సో హోర్నాడుకి అయితే అసలు ప్లానింగ్లో అసలు లేకుండే, బట్ ఏంటంటే అడవిలో దారి తప్పి ఇక్కడ స్టేయింగ్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చినందుకు ఈ అన్నపూర్ణేశ్వరి మాత మాత్రం నన్ను రియల్లీ చెప్తున్నా కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా ఇంక్లూడెడ్, అంటే లైక్ అవైలబుల్ అవుతున్నాయి. అండ్ హాట్ వాటర్ అన్నీ ఉండే. హాట్ వాటర్ కూడా 30 రూపీస్ ఛార్జ్ చేశాడు మార్నింగ్. సో మనం బయట రూమ్ తీసుకుంటే 1500-2000 అవుతుండే, అంటే స్టే చేయడానికి మనకి. నేను నైట్ ఇక్కడనే క్యాంపింగ్ వేసుకుని ఇదే ప్లేస్లో వేసుకొని ఇక నెక్స్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి హాట్ వాటర్తో వెళ్ళి మళ్ళీ అవన్నీ టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇక స్టార్ట్ అవుతున్నా. ఉండాలి ఇలాంటి జీవితం, అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. టైం టు టైం ఫుడ్ అవైలబుల్ ఉంది, అన్నిటికన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇక హోర్నాడు నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 9 o'clock అయింది. 97 kilometers, 2 hours 33 minutes. యా రూట్ అయితే బాగానే ఉన్నట్టుంది, పర్ఫెక్ట్ టైం అయితే చూపిస్తుంది. చలో లెట్స్ గో, బయలుదేరదాం. ఇక ఇది టెంపుల్. నేను లాస్ట్ టైం ఈ టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు, సో ఇది నా ముందుగా నడుతుంది కదా, శ్రీకాళేశ్వర స్వామి టెంపుల్. సో ఇది కూడా, ఈ టెంపుల్ కూడా విజిట్ చేసిన నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు శబరిమల వెళ్తుంటే. చాలా ఇయర్స్ అదే, బిఫోర్ కరోనా టైంలో విజిట్ చేసిన, అంటే మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం. అసలు ఇవి ఏం చెట్లో నాకు అసలు అర్థమవుతలేవు. కాఫీవా అంటే కాదు, కాఫీవా అట్లా ఉండవు. అసలు ఏంటివి ఇవి చెట్లు ఇలా ఉన్నాయి మొత్తం. దీనికి సంబంధించినవి మొత్తం ఆల్మోస్ట్ లాస్ట్ 10 kilometers అన్నీ ఇట్లే ఉన్నాయి. కాఫీ ప్లాంట్స్ అయితే వేరేలా ఉంటాయి, బట్ ఇవేం ప్లాంట్స్ అది. మీకు ఎవరికైనా ఈ చెట్ల గురించి తెలిసింటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇవి ఏం చెట్లు. కానీ ఈ హిడెన్ జమ్ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. ఇంకోటి ఏంటంటే దీని అమ్మ ఈ పొడు చెట్లు ఏంటివి, దానమ్మ వక్కల చెట్ల ఏంటివి అర్థమైతే లేవు. బైక్ ఇక్కడ పార్క్ చేసిన జస్ట్ ఈ వ్యూ చూసి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అసలు మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ టైప్ ఉన్నాయి. సో అవే కూడా నాకు తెలిసినంత వరకు అయితే అది దగ్గరికి వెళ్ళి చూస్తే ఒకలా ఉంది, దూరంకి వెళ్ళి చూస్తే అలా ఉంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ
నెక్స్ట్ లెవెల్ని. అసలు కార్నరింగ్స్ అయితే అసలు ఆడుకుంటున్నాం, మామూలుగా లేవు అసలు. రోడ్స్ అయితే పక్కల సీనరీస్ కానీ రోడ్స్ కానీ అక్కడక్కడ కొంచెం రోడ్స్ అక్కడ కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. సో మేబీ ఘాట్ సెక్షన్ కాబట్టి ఉంటాయి ఆ మాత్రం. ఇలా 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 ఈ టీ ప్లాంటేషన్స్ మధ్యలో ట్రావెల్ చేసుకుంటూ మనం బేలూరు టెంపుల్ వరకు అయితే రీచ్ అవ్వాలి ఆఫ్టర్నూన్ టైం వరకు. సో ఆఫ్టర్నూన్ అక్కడ విజిట్ చేయాలి. సో లెట్స్ సీ ఎంతవరకు వెళ్తాం ఏంటి అనేది చూద్దాం. ఈ వెస్టర్న్ ఘాట్స్ ప్లస్ రైడ్ ప్లస్ ఇళయరాజా గారి సాంగ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. అసలు ఆ ఫీల్ వేరేలా ఉంది ఫ్రెండ్స్. రైడ్ ఉన్న పీపుల్కి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సినిమా కావాలన్నా ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నాలన్నా సరే టౌన్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మీరు 70-80 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యార్? కంప్లీట్గా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండిపోయారు ఇక్కడ. మాట చెప్పుకోవాలి కానీ ఇక్కడ ఉన్నంత పీస్ సిటీస్లో ఉండదు. జీరో పొల్యూషన్, 100% పీస్ ఇక్కడ మాత్రం. ఏ బ్యూటిఫుల్ సీనరీ గైస్. అసలు నేను ఫస్ట్ టైం వెస్టర్న్ ఘాట్స్ లోపల ఇలా ఈ రూట్లో అయితే ట్రావెల్ చేయడం, ఈ రూట్లో అయితే ఫస్ట్ టైం రాలేదు ఇంతకుముందు ఎప్పుడు. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని. అసలు ఇంత బ్యూటిఫుల్గా ఈ వ్యాలీ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ఘాట్స్ ఉన్నాయి మన సౌత్ ఇండియాలోనే. అసలు ఏముందిరా ఈ వ్యూ. వా వర్త్ వర్మ వర్త్ అంతే. ఒక్కసారి చూడండి రా, ఒక్కసారి రండిరా ఇలాంటి ప్లేస్లోకి, ఒక్కసారి వచ్చి పోండిరా. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి రా. ఇక్కడ కూడా ఎక్కడ ఎక్కడానికి లేదురా. ఉండి ఉంటే పైకి పోయి మంచి మంచి వీడియోస్ తీసుకునేవాడిని రా. సో ఫైనల్లీ వి రీచ్డ్ బేలూర్ టెంపుల్ గాయ్స్. బేలూర్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో రైట్ సైడ్లో ఉన్నది మొత్తం కూడా అదే. ఇది ఎందుకు చూడాలనుకున్నా అంటే, ఇది యునెస్కో గుర్తించింది సంథింగ్, ఏదో డిఫరెంట్గా అయితే ఉంది ఇక్కడ, ఇంపార్టెంట్ది. సో లెట్స్ గో టు సీ. వావ్, ఏదో పెళ్ళి ఉన్నట్టుంది. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో హోయసల సామ్రాజ్యం యొక్క ప్రారంభ రాజధాని అయిన బేలూరులోని యాగాచి నది ఒడ్డున 12వ శతాబ్దంలో 1117 CEలో బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయం నిర్మించారు. ఈ ఆలయం కట్టడానికి 103 సంవత్సరాల సమయం పట్టింది. అంటే 3 తరాలు కేవలం ఈ ఆలయం కట్టడానికే వాళ్ళ జీవితాలు సరిపోయాయి. ఇది ఎన్నో దండయాత్రల వల్ల, యుద్ధాల వల్ల ఆ సమయాలలో ధ్వంసమైపోయింది. సో ధ్వంసమైన ప్రతిసారి పదే పునర్నిర్మించబడింది మరియు మరమ్మతులు చేయబడింది. అందుకే ఈ ఆలయం కట్టడానికి దాదాపుగా 103 సంవత్సరాల సమయం పట్టింది. ఈ ఆలయం దాని వాస్తుశిల్పం, శిల్పాలు, రిలీఫ్లు పాటు ఐకానోగ్రఫీ శాసనాలు చరిత్రకు విశేషమైనవి. అలాగే ఈ ఆలయంపై ఉన్న రామాయణం, మహాభారతం, పురాణాల వంటి హిందూ గ్రంథాలకు సంబంధించి అనేక రకాలుగా చిత్రీకరించారు. ఇలా ఈ ఆలయం గురించి తెలుసుకుంటుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను తెలుసుకున్నాను. అది ఆలయం లోపలికి వెళ్ళాక ఆ శిల్పాలను చూస్తుంటే పురాణాలలోని అనేక గాథలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణం, మహాభారతంలోని అనేక శిల్పాలను అక్కడ చూశాను. వీటితో పాటు వివిధ రంగులలో చెక్కిన నవయవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా అక్కడ చూసి నేను
మనం టెంపుల్ ఎంట్రన్స్లోనే గమనిస్తే ఒక పుష్కరిణి ఉంటుంది. సో అది ఆలయంలో పడ్డ వర్షపు నీరు మొత్తం కూడా అక్కడికి వచ్చి చేరేలా ప్లాన్ చేసి కట్టారు అప్పటి కాలంలోనే. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ టెంపుల్ గురించి చాలానే ఉంది. సో మీకు కూడా వీలైనప్పుడు ఒకసారి వెళ్ళి బేలూరు టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అందుకేనేమో ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది కాబట్టే మనకి ఈ టెంపుల్ యునెస్కో ద్వారా గుర్తింపు పొందింది. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు లీవ్ బేలూరు టెంపుల్. కానీ వర్త్ నిజంగా అంటే ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది. సో మిస్ చేసుకోకండి నియర్ బై ప్లేసెస్ ఏమైనా విజిటింగ్ కోసం మొత్తం. సో మీ బకెట్ లిస్ట్లో బేలూరు టెంపుల్ కూడా యాడ్ చేసుకోండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది టెంపుల్.